అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ చిరకాల ప్రత్యర్థులు మరోసారి కొత్త యుద్ధం మొదలుపెట్టి పరస్పరం గుట్లు బయట పెట్టేసుకుంటున్నారా? నువ్వు ఫలానా దందా చేశావంటే, నువ్వు ఆ విధంగా అక్రమ వసూళ్లు చేశావంటూ గతాన్ని తవ్వి తవ్వి బయటేసుకుంటున్నారా? ఇదంతా వింటున్న జనం ఆ అమ్మని ఇంత చేశారా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారా? ఎవరా ప్రత్యర్థులు? ఏ విషయాలను బయటేసుకుని జనానికి వినోదాన్ని పంచేస్తున్నారు? ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో కొత్తగా ట్యాక్స్ గోల మొదలైందట. అదేంటి, ట్యాక్స్ దేశమంతటా ఉంటుంది కదా, అక్కడ మాత్రమే ఎందుకు గొడవవుతోంది అనంటే అసలు గోల అదేనండి బాబు అన్నది లోకల్ బాయ్స్. దేశమంతటా ఉండేది ఒక పన్నైతే సత్తుపల్లిలో స్పెషల్ ట్యాక్స్ రాజకీయం నడుస్తోందని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సిట్టింగ్ శాసనసభ్యురాలు రాగమయ్య భర్త మట్టా దయానంద్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఒకరి గుట్లు ఒకరు బయట పెట్టుకుంటున్నారట. ఇద్దరు తగ్గేదేలే అంటూ మీ హయాంలో అలా జరిగిందంటే, మీ హయాంలో ఇలా జరిగిందంటూ లిక్కర్ దందాలు, వసూళ్ల వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉండటంతో ఈ సీన్స్ చూస్తూ జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారట. ఇద్దరి మాటల యుద్ధం ఓవైపు పొలిటికల్ హీట్ పెంచుతూ ఉండగా, మరోవైపు జనం మాత్రం లోగుట్లు బయటపడుతున్నాయి రోయ్ అంటూ ఆసక్తిగా గమనిస్తున్నట్టు సమాచారం. 15 ఏళ్ల నుంచి ప్రత్యర్థులుగానే ఉన్నారు ఇద్దరు. సత్తుపల్లిలో టీడీపీ నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు సండ్ర వెంకట వీరయ్య. ఈ ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున బరిలో దిగి ఓడిపోయారాయన. అంతకుముందు నుంచి రాజకీయ వైరం ఉన్నా 2014 ఎన్నికల టైంలో డైరెక్ట్ వార్ మొదలైంది ఇద్దరి మధ్య. 14 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మట్టా దయానంద్ సండ్రా చేతిలో 2485 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పొంగులేటి శిష్యుడిగా ఉన్న మట్టా ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. 2018 ఎన్నికల్లో గులాబీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారాయన. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో 5 ఏళ్ల పాటు ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ లోనే ఉన్నా ప్రత్యర్థులుగానే మిగిలారు తప్ప కలవలేకపోయారు. కట్ చేస్తే ఎమ్మెల్యే కావాలన్నది తీరని కోరికగానే మిగిలిపోయిన దయానంద్కి కులం సమస్య కూడా తోడైంది. తాను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అని ఆయన చెప్పుకుంటున్నా సర్టిఫికేట్స్ లో మాత్రం బీసీ అని ఉంది. ఆ బీసీ సర్టిఫికేట్ ని ఎస్సీగా మార్చడానికి ప్రయత్నించి విఫలమయ్యారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. అలా అవడానికి కూడా సండ్రే కారణమన్న కోపం దయానంద్కి ఉన్నట్టు చెప్పుకుంటారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కుల సర్టిఫికేట్ ఎపిసోడ్ ఇబ్బంది అవుతుందని ముందే ఊహించి దయానంద్ తన భార్యను పొలిటికల్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారని చెప్పుకుంటారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు మట్టా రాగమయ్య. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య యుద్ధం మరింత పెరిగినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో తన ఉనికి కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట సండ్ర వెంకట వీరయ్య. మున్సిపల్ కౌన్సిల్లో తన వర్గాన్ని కాపాడుకుంటూనే ఎమ్మెల్యే భర్త అయిన దయానంద్ మీద ఆరోపణ అస్త్రాలు సంధిస్తున్నారు. దయానంద్ భారీ ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నది సండ్ర ఆరోపణ. అటు దయానంద్ కూడా కౌంటర్ మొదలు పెట్టడంతో మ్యాటర్ రసకందాయంలో పడింది. సండ్ర హయాంలో అన్ని రకాల వసూళ్లు జరిగాయన్నది ఎమ్మెల్యే భర్త కౌంటర్. ఈ వార్ ముదిరి బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలు రోడ్డెక్కేదాకా వెళ్లింది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేశాయి. ఆరోపణలు ముదిరి సవాళ్ల దాకా వెళ్లింది వ్యవహారం. నువ్వు ఆనాడు లిక్కర్, కోళ్ల పందాలు వంటి వాటితో భారీ వసూలు చేశావని సండ్రను ఉద్దేశించి దయానంద్, భార్య ఎమ్మెల్యే అయ్యాక ఇసుక, లిక్కర్, డీటాక్స్ వసూలు చేస్తున్నావంటూ వీరయ్య ఆరోపణలతో ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేనంతగా సత్తుపల్లిలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఇక్కడ కొసమెరుపేంటంటే దళిత మహిళ కోటాలో తన భార్య రాగమయ్యకి మంత్రి అయ్యే అవకాశం ఉందని, ఇటువంటి పరిస్థితిలో కావాలనే ఇబ్బంది పెట్టేందుకు సండ్ర వర్గం సీన్ క్రియేట్ చేస్తోందని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మట్టా. ఈ పొలిటికల్ వార్ ఎంత దూరం వెళ్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.